రంగంలో ఎఫ్డీఏలపై పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఓటింగ్తో కూడిన చర్చకు అనుమతించాలన్న విపక్షాల డిమాండ్కు తలొగ్గేది లేదని కేంద్రం భీష్మించిన నేపథ్యంలో రేపు జరిగే అఖిలపక్ష భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. చిల్లర రంగంలో ఎఫ్డీఏలను వ్యతిరేకిస్తున్న ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే పార్టీల వైఖరిపై ఈ భేటీలో స్పష్టత రానుంది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు సోమవారం అఖిలపక్ష భేటీ జరగనుంది. చిల్లర రంగంలో ఎఫ్డీఏలపై ఓటింగ్తో కూడిన చర్చకు విపక్షాలు పట్టుబడుతుండగా ఓటింగ్ లేని చర్చకు సిద్ధమని కేంద్రం ముందుకొచ్చింది. ఎఫ్డీఐల కారణంగానే నవంబర్ 22న ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో తొలి 2 రోజులు ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్లో అవసరమైన ఆధిక్యం ఉందని యూపీఏ సర్కారు ధీమా వ్యక్తం చేస్తున్నా ఓటింగ్కు మాత్రం ముందుకు రావడం లేదు. యూపీఏ మిత్రపక్షాలు డీఎంకే సహా బయట నుంచి మద్దతిస్తున్న సమాజ్వాదీ ఎఫ్డీఏలను వ్యతిరేకిస్తుండడం కేంద్రానికి పక్కలో బల్లెంలా మారడంతో ఎఫ్డీఏలపై ఓటింగ్ జరిగితే ఓటమి తప్పదని కేంద్రం భావిస్తోంది. ఈ భయంతోనే ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరించేది లేదని కేంద్రం పలుమార్లు సంకేతాలిచ్చింది. ప్రతిపక్షాలు మాత్రం ఓటింగ్ జరగాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అన్ని వర్గాలను సంప్రదించాకే చిల్లర రంగంలోకి ఎఫ్డీఏలను అనుమతిస్తామన్న కేంద్రం మాట తప్పిందని, దీనిపై ఓటింగ్ జరగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం భాజపా డిమాండ్ చేస్తోంది. వామపక్షాలు సైతం 184 నిబంధన కింద చర్చించాలని కోరుతున్నాయి. ఈ డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని సర్కారు వ్యూహంగా తెలుస్తోంది. గతంలో 2G, బొగ్గు కుంభకోణాలపైన అధికార విపక్షాల మధ్య ప్రతిష్టంభన కారణంగా పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. లోక్పాల్ సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందున శీతాకాల సమావేశాల్లోనూ ఈ ప్రతిష్టంభనను కొనసాగనివ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నా విపక్షాలు మాత్రం మెట్టుదిగేలా కనిపించడం లేదు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో సోమవారం జరిగే అఖిలపక్ష భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.